ఆ కాలనీ మునిగిపోతుందని. ఆ విజయవాడలో ప్రాముఖ్యంగా డెవలప్ అయినటువంటి అనేక కాలనీలు మునిగిపోతాయి, ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఆకస్మికంగా మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు, వరకు కావచ్చు, వాటిలో ఓపిక కలిగి ఉండాలి. హల్లెలూయా. అది యోగ విషయం మనం అర్థం చేసుకోవాలి. మొదట దేనికి ఓపిక అవసరం? దేనికి అవసరం? మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు, కష్టాలు, ఇలాంటి అనుకోకుండా జరిగేటువంటి సంభవాలు, వీటన్నిటిలో నిలదొక్కుకోవడానికి మనకు ఓపిక అవసరం. ఆమె చెప్పండి అందరూ, ఓపిక అవసరం. తట్టుకోవడానికి ఓపిక కావాలి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు. నేను ఆ చదువులో ఏదైనా భయంకరంగా పట్టుకోలేనప్పుడు ప్రభు నా గదిలో ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. నా దుఃఖం సామాన్యమైన దుఃఖం కాదు, మీరు యోగుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడని చూస్తాం. నాకు నా రూమ్లో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తన చేయి నా మీద ఉంచాడు. మోకాళ్ళ మీద ఏడుస్తున్నప్పుడే సుమా ఓపిక కలిగి ఉన్న మనకు చెప్పాడు. రెండవదిగా మన జీవితాల్లో ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులకి ప్రాముఖ్యమైన ఆ మాట అది ఏంటి అంటే లోకాసు 8వ అధ్యాయం 15వ వచనం, మంచి జ్ఞానులు వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాటిని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన మాట ఫలించాలి. హల్లెలూయా. మనం ఏదైనా పూల చెట్టు కానీ కూరగాయల చెట్టు కానీ మరొకటి కానీ నాటుతాం, ఫలాలు రావాలని ఎందుకు చూస్తాం కదా. ఒక పాదుని అక్కడ నాటేసి అలా వదిలేస్తే అది ఎప్పుడుపడితే అటు అది దాన్ని పాకుతుంది. దాని ఫలాలు వచ్చినా అది సరిగా ఉండడం కారణం చేత అది ఏమాత్రం బాగుంటుంది. మనుషులము మనందరం కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఆదాము నుండి వచ్చిన వారు. మనలో పతనమైన స్వభావం మనలో ఉంది. మన ఆలోచన విధానం వంకర టింకరగా ఉంటుంది. ఎప్పుడు మన ఆలోచన తెల్లగా ఉండదు, మన ప్రయాణం ఎప్పుడు సవ్యంగా ఉండదు. మనము ఎప్పుడైతే పాదులు, బీరపాదులు కానీ, పొట్ల పాదులు కానీ, లేదా కొన్ని పూల చెట్లు కానీ మనం ఏం చేస్తామంటే అవి మొలకెత్తినప్పుడు దానికి ఒకటి చక్కగా పైకి ఎక్కేటట్టుగా దానికి ఒక సపోర్ట్ ఇచ్చి ఒక తాడు కట్టి ఒక పందిరి లాంటిది కట్టి పందిరి ఎక్కేటట్టుగా అలాగే మనం వాటిని చేస్తాం కదా. అప్పుడు దాని ఆధారంగా ఈ పాదు చక్కగా ఎదిగి ఆటంకం లేకుండా ఆ పందిరిని అవ్వుకొని అది ఏం చేస్తుంటే సమయానుకూలంగా ఫలాలు ఇస్తూ ఉంటుంది.